నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. లాస్ట్ వీడియోలో మన ఓల్డ్ ఫార్మాట్ తీసుకొస్తా అని చెప్పా కదా, అది కొంచెం టైం పట్టేలా ఉంది. ఎందుకంటే నేను మన వీడియోస్ లో ఉండే బ్యాక్గ్రౌండ్ సెటప్, లైటింగ్ అన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో కొంచెం టైం దొరకట్లేదు విత్ ఫేస్ చేయడానికి. సో ఈ ఎపిసోడ్ కూడా వితౌట్ ఫేస్ కంటిన్యూ చేస్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ డెఫినెట్ గా స్టూడియో సెటప్ తో చేస్తాను. స్టఫ్ లో మాత్రం కాంప్రమైజ్ ఉండదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మనం స్టార్ట్ చేద్దాం. You can ask the flowers. I sit for hours. ఫస్ట్ మనం న్యూస్ ఆర్టికల్స్ చూస్తే, సంధ్య స్టాంపేడ్ కేసులో 1 year తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మొత్తం 23 మంది మీద ఛార్జెస్ పెట్టి అల్లు అర్జున్ A11 గా నేమ్ చేశారు. అయితే ఆల్ టైమ్ రికార్డ్ ఛార్జ్ షీట్స్ ఆన్ హీరోస్, అల్లు అర్జున్ 1, అదర్స్ 0 అని ఒకడు. ద రాజా సాబ్ వెన్యూ ఫర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టుడే ఇస్ సో స్మాల్, సో ఛాన్సెస్ ఆఫ్ స్టాంపేడ్ అండ్ లాఠీ చార్జ్ ఆర్ హై. లేడీస్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్లీజ్ అవాయిడ్ ఇట్ ఫర్ యువర్ సేఫ్టీ అని ఇంకోడు అన్నారు. నెక్స్ట్, శివాజీ గారిని తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. అయితే దిస్ ఇస్ హెరాస్మెంట్, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్స్ వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్ అని ఒకటి రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు యూట్యూబర్ నా అన్వేషణ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత కరాటే కళ్యాణి గారు కూడా కంప్లైంట్ చేశారు. అలాగే గరికపాటి గారి టీం కూడా యాక్షన్ తీసుకుంటామని రిప్లై ఇచ్చారు. ఇంకో పక్క సాయిబాబా దేవుడు కాదని అన్న మాటలకి సాయిబాబా సంస్థాన్ వాళ్ళు యాక్ట్రెస్ మాధవీలతపై కేసు వేశారు. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి, ఏ బట్టలు సత్తిగాడు మాట్లాడలేదు. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అబ్బా, ఇండియా వస్తే కన్నా బయట నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను. చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్, అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పూర్తి చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. ఏదైతే నా తల్లి 9 నెలలు కడుపు మీద మోసింది కదా, అదే గడ్డ మీద మొత్తం బతుకుతున్నాం స్వామి. చేతగాని మాటలు సాంశరణం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎందుకు తమ్ముడు పీకుతున్నావు? అన్నా నాన్ వెజ్ మంచి నీట్ ఉంచుకొని ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా, ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గాడని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు. ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. అయితే వీడు మంచిగా అని చెప్పి వీడు తోపనుకొని వీడిని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు వీడి, నా ఒక్కడిదానికి ఉంటుంది. మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటను చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు జారుతాను వీడు, దొంగలని చూడుతుంది. అందుకనే వీడు తీసేస్తాను. హాయ్, మీ వాకింగ్ స్టైల్ చాలా బాగుంది. ఎవరు ఫ్యాన్ మీరు? ఏ హీరో ఫ్యాన్? అలాగే నడుస్తున్నారు ఎగ్జాక్ట్. మీరు పత్తిత్తు కాదు. మీరు పత్తిత్తు కాదా? ఏది పత్తిత్తా కాదా? నేను పత్తిత్తే. నేను పత్తిత్తే. అవునా? మరి నువ్వు ఇక్కడ పాయింట్ టాయిలెట్ పోస్తావు రోడ్ మీద అన్సూయన్ భయమని. స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే స్విమ్మింగ్ పూల్ లో బిగిని నీ పెళ్ళానికైరా అంటే ఏదో సెలబ్రిటీని కానీ కలవడం చూడడం అనుకున్నా. ఒక కాలు మంచి బాధ పెట్టాను. ఒకప్పుడు ఆయన కూడా చేసుకుంటా అన్నాడు, కానీ అంత యోగం నాకు లేదు. నాగార్జున గారా? అవును, తప్పే ఉంది. ఇష్టమన్నాడు.
నెక్స్ట్ మన రివర్స్ పంచ్ సెగ్మెంట్ లోకి వెళ్తే అఖండ 2 కృష్ణా జిల్లా టోటల్ షేర్ 3.08 crores ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అని వేస్తే అన్ని సెంటర్స్ వేస్తున్నారా, ఓన్లీ బ్రేక్ ఈవెన్ అవ్వనివి వేస్తున్నారా మూర్తి గారు అని అంటే బ్రేక్ ఈవెన్ అయినవి కూడా చెప్తే అవి కూడా వేస్తామని అన్నారు. అలాగే సంక్రాంతి సీజన్ కి పెద్ద సినిమాతో రాకూడదని తెలుసుకున్నాను నాగవంశీ అన్నారు. ప్రభాస్ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లుక్ పెట్టి విగ్ కి పిలకలు కూడా వేస్తున్నారా అని బాయ్ ఫ్యాన్ అంటే ఆస్తులకు వేసుకోవాలా మరి అని రిప్లై ఇచ్చాడు. శివాజీ గారు ఎవరో కుట్ర చేసి తన మీద పని కట్టుకొని డిఫేమ్ చేస్తున్నారని అంటే అన్డౌటెడ్లీ ఇట్స్ మెగా మాఫియా అని ఒకడంటే చౌ 1 నా పిల్లం ప్రెగ్నెంట్, చౌ 2 పక్కా మెగా మాఫియా పనే అని రిప్లై ఇచ్చాడు. నో ట్రోల్స్ ఫ్రమ్ టుడే అని బాయ్ ఫ్యాన్ పెడితే తెలుసు బ్రో మీరు సోమవారం స్కూల్ కి పోతారని ఒక రిప్లై ఇచ్చాడు. మన స్టార్ హీరోస్ మనకు దొరికిన డైమండ్స్, సో వాళ్ళని అనవసరంగా యాక్షన్ సీన్స్ లో ఇబ్బంది పెట్టకుండా డూప్స్ న్యూస్ చేయాలని, అలాగే నేను ఇంటి అడ్రస్ ఇచ్చింది సినిమా మీద కాన్ఫిడెన్స్ తో నన్ను ఇంటికి వచ్చి కొట్టమని కాదు అని మారుతి గారు అన్నారు. దిస్ ఇస్ నాట్ ఏఐ అని నిధి పాప పెడితే నెక్స్ట్ టైం ప్లీజ్ యూజ్ ఏఐ అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. విమెన్ హ్యావ్ టు డీల్ విత్ ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ అండ్ మెనోపాజ్, వాట్ డూ మెన్ హ్యావ్ టు డీల్ విత్ అని అంటే మారుతి ఇంటర్వ్యూస్ అని ఒక రిప్లై ఇచ్చాడు. స్పిరిట్ పోస్టర్ చూసి వీడు తిప్పి అర్జున్ రెడ్డి యానిమలే ఇంకా గ్రాండియర్ గా తీస్తాడని అంటే గ్రైండర్ స్పెల్లింగ్ తెలియదు కానీ వీడు పోస్టర్ గురించి మాట్లాడుతున్నాడని అంటే గ్రైండర్ మిక్సీ కాదు గ్రాండియర్ విజువల్స్ తో ఇంకా గ్రాండ్ గా అని అర్థం అని రిప్లై ఇచ్చాడు. పిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి చెప్పరా అని గనీబాయిని అడిగితే పోలీస్ స్టేషన్ ఫుల్ ఫామ్ చెప్పరా అని రిప్లై ఇచ్చాడు. ఇక లాస్ట్ గా ఏ 22, 23, 24, 25 కలిపి 5,000 crores పెడతాడని అంటే బాయ్ తలుచుకుంటే మీ ఫోన్ నంబర్ కూడా పెట్టగలడని రిప్లై ఇచ్చాడు. హెల్త్ సరిగా లేదు. హ్యాండిక్యాప్ ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్. మా అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పుగోదావరి జిల్లా అండి, సామరకోట మండలం, చీమేడపాడు, జగ్గంపేట నుంచి అండి. పిన్ కోడ్ కూడా చెప్పేసేలా ఉన్నారు. ये कल की है, ये प्रभास है, इसकी आंखों में चेहरा देखो, ये वो वाला नहीं है. आपने देखा कई बार गाड़ी स्टार्ट नहीं होती, पानी भर जाता है जब केजरीवाल का फ्री पानी, तो गाड़ी स्टार्ट करो मगर ये जब कहते हैं ना दुश्मनों को ढेर कर दो तो लगता है कोई मर्द का बच्चा बोल रहा है. సరే ఓకే, ఇంకో 10 ఏళ్ల తర్వాత చెప్పుకుంటాం, ఓకే ఫైన్. మరి ఇప్పుడు పొజిషన్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి? ఒక్కలాగా కొని ఏం ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం తప్పించి ఏం లేదు బ్రో. ఈయన కూడా అంత స్ట్రాంగ్ పెర్ఫార్మర్ నాకు దొరికినప్పుడు నేను మ్యాక్సిమము ఆయన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సైషన్ షాట్లో కూడా ఆయన్ని యాక్టింగ్ చేయించి అంత స్ట్రగుల్ తీసుకోలేం. అందుకని మేమేం చేస్తూ ఉంటాము, ఎదురుగుండా ఆపోజిట్ వేరే పర్సన్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈయన మళ్ళీ అక్కడ నుంచో పెట్టి ఈయన బ్రెయిన్ ఎందుకు స్ట్రెయిన్ చేస్తాను. చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వేరే సినిమా థియేటర్ లో, అందులో కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేరు. మీరు కాదది, మీ దగ్గర నుంచి మాకు ఏమొద్దు, మీరు ఏం చేసినా చూస్తాం మేము, కానీ మాకు మా మెగాస్టార్ కావాలి. నెక్స్ట్ మన ఎపిసోడ్ మెయిన్ వార్ కి వెళ్లే ముందు ఒక చిన్న వార్ చూద్దాం. సక్సెస్ఫుల్ గా రాజాసాబ్ నుంచి డైవర్ట్ చేయడానికి టైగర్స్ అండ్ ఆర్మీని గాడ్ ఆఫ్ వార్ మోడ్ లో పడేసి ఫోకస్ అంతా బాయ్ అండ్ టైగర్ సైడ్ షిఫ్ట్ చేశారు. గొర్రెల్లాగా టైగర్స్ అండ్ ఆర్మీ కొట్టుకు వస్తున్నారు. రాజుగారి పిఆర్ మాఫియా అని ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే మీ మొగ్గలో ఒక 1 week పోస్ట్ పోన్ చేసుకుంటారా బాబు, కాన్సన్ట్రేట్ ఆన్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ పీబీ, నార్త్ అమెరికా ప్రీమియర్స్ 2 million+ పెడుతున్నారంట అని ఎంబీ ఫ్యాన్ అన్నాడు. నైట్ స్పేస్ లో ఏంట్రా వాగుతున్నావు, వైసీపీ క్యాడర్ లేకపోతే ఏపీలో బ్యానర్ కట్టేటోడు లేడు, మబ్బుగాడి ఫ్యాన్ అంటే జావా అంటారు సీడెడ్ లో, మీకు ఎందుకురా ఓపెనింగ్స్ గురించి డిస్కషన్ అని అంటే ఏ ఊర్లో అయినా సరే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే నువ్వు చౌవా అని అడుగుతారని అంటే ఏ ఊర్లో అయినా సరే నేను ఎంబీ ఫ్యాన్ అంటే ఒక నైట్ కి రేట్ అంతా అని అడుగుతారని క్లోజ్ చేశాడు. మహేష్ బాబు గారికి సుదర్శన్ 35mm అడ్డా అని ఎప్పుడు వచ్చింది? మహేష్ బాబు గారే చెప్పారు. Yes, I like BTS. So I will marry all 7 of them. अरे तेरी औकात क्या? समोसे ले लो, समोसे, बिहारी के समोसे ले लो. अरे वाह, अब तो लंदन में भी बिहारी आ गया. ఇక లాస్ట్ గా మన బిగ్గెస్ట్ వార్ ఆఫ్ డిసెంబర్ జల్సా వెదస్ మురారి రీ రిలీజ్ గొడవ. అయితే ఆ రీ రిలీజ్ లో ఏం జరిగిందో చూడండి. అన్ని పండు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ జగన్ ఫ్యాన్స్ అట్టుడిగిపోయారు. లెట్ స్టార్ట్ ఫ్రమ్ రష్యా ఇట్ సెల్ఫ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ లేట్ ద కమ్బ్యాక్ విల్ బి రూత్లెస్ అండ్ అన్ఫర్గెటబుల్ అని అంటే జస్ట్ స్లోగన్స్ చేసినందుకే ఇదంతా, మీరు ఫ్యామిలీ దాకా వెళ్తే ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాను పీకే ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. అప్పుడు లీగల్లీ విల్ ప్రొసీడ్, డోంట్ వరీ అని ఒకడు, నథింగ్ విల్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ టుడే, అల్లు అర్జున్ డే 1 గ్రేటర్ దెన్ పీకే క్లోజింగ్, ఆడికి ఉన్న ఆడియన్స్ యాక్సెప్టెన్స్ పీకేకి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా రాదని ఇంకోడు అంటే అప్పుడు ఇండస్ట్రీ ఇట్స్ ఆఫ్ టైర్ 2 బ్యాచ్ అనుష్క 1, తరుణ్ 1, అల్లు అర్జున్ 0 అని అంటే రోడ్డు మీద ఒక 10 కుక్కలకి పావలాగడి ఫోటో తగిలించి హైదరాబాద్ మొత్తం వైరల్ చేస్తాం, వెయిట్ చేయండి రా పావలా అని అంటే వైసీపీ పార్టీ అడ్మిన్ వచ్చి ఈ చర్యలను మేము ఖండిస్తున్నాం, దీనిపైన గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకోగలదా అని అన్నాడు. అలాగే నెగిటివిటీ అరౌండ్ అల్లు అర్జున్ ఈజ్ నథింగ్ న్యూ, బట్ ఇఫ్ దిస్ వర్ జగన్ యూడ్ క్లియర్లీ సీ ద రియల్ ఇంపాక్ట్, లాస్ట్ టైమ్ సింపతి వర్క్డ్ బట్ దిస్ టైమ్ నో అని అంటే గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్. అల్లు అర్జున్స్ PR team along with Bollywood started spreading negativity on Prabhas and degrading PB unnecessarily. Now fans of his family members paid him back in his own coin. Allu Arjun fans are crying now అని PB fan అన్నాడు. అలాగే టీమ్ లీడ్స్ అంట, డెలివరీ మేనేజర్స్ అంట, గ్రూప్ లీడ్స్ అంట, ప్యాకేజ్లు అంట, ఒక IT కంపెనీ కంటే ఎక్కువ ఇన్ఫ్రా అండ్ స్ట్రక్చర్ తో ఫ్యాన్ వార్స్ చేయిస్తున్నాడు అల్లు అర్జున్ అని RC ఫ్యాన్ అన్నాడు. నెక్స్ట్ PK ఫ్యాన్ వచ్చి విజయవాడలో చేశారు కానీ వాళ్ళని ఏం చేయరు, గుంటూరులో చేశారు వాళ్ళని ఏం చేయలేరు, హైదరాబాద్ లో ఉండే వాళ్ళని పీకుతా అంటారు ఎందుకంటే బాయిగా టీం ఉంది కాబట్టి, ఇలానే చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కి ఏపీలో ఎవ్రీ సెంటర్ చేస్తారు, జస్ట్ లీవ్ అండ్ మూవ్ ఆన్ అని అంటే అదర్ సిటీస్ గురించి నాకు తెలియదు, బట్ విజయవాడ ఏ ఫ్యాన్స్ చాలా డేంజర్ గాళ్ళు, మొన్న ఎవడో అల్లు అర్జున్ అంటే వాళ్ళ బేకరీలో కేక్స్ తినేశారు, బెటర్ నాట్ టు మెస్ విత్ విజయవాడ బాయ్ ఫ్యాన్స్ అని ఇంకోటి క్లోజ్ చేశాడు. ఈ రకంగా దొక్కిరు కదా నీ ఇప్పుడే చెప్తున్న బామ్మార్దుల్లారా, ఆ 4 కాళ్ళని నేను ఇరదెంగకపోతే చూసుకుందాం. నువ్వు ఎక్కడ దాక్కున్నా మహా అయితే 2-3 రోజులు లేట్ అయితే కావచ్చు, అంత మించి నేను దొరకబట్టుడు మాత్రం పక్కా చుండలు ఓడిస్తాం. హై గాయ్స్, వదిలిపెట్టలే, ఎవ్వరిని వదిలిపెట్టలేదు, ప్రతి నా కొడుకుని దొరకబట్టి వాళ్ళని దూల తీర్చడానికి ఎవ్వరిని వదిలిపెట్టేదే లేదు. అర్థమైతుందా? బన్నీ అన్న ఫ్యాన్స్ ఏదైతే మీరు కోరుకుంటారో అది అతి త్వరలో వీడియో రాబోతుంది. అయితే యాక్చువల్ మురారి వర్సెస్ జల్సా వార్స్ చూద్దాం. December 31st బుకింగ్స్ మురారి 12.5 lakhs, జల్సా 8.1 lakhs అని MB ఫ్యాన్ వేస్తే జల్సా 8,90,255 15 షోస్, మురారి 7,70,155 21 షోస్ అని, జల్సా 10 హౌస్ఫుల్స్, పెళ్లి క్యాసెట్ 3 హౌస్ఫుల్స్ అని ఎగ్జాక్ట్ నంబర్స్ తో కొట్టారు. అలాగే ఆల్ ఇండియా అడ్వాన్స్ సేల్స్ యాజ్ ఆఫ్ నౌ జల్సా 23.6 lakhs, మురారి 13.75 lakhs, నిజాం నవాబ్ బోల్తా హమ్కో అని గనీ బాయ్ వేస్తే పాత రికార్డ్స్ తీసి నిజాం డే 1 కలేజా 3.48 crores, గబ్బర్ సింగ్ 2.39 crores, నిజాం నవాబ్ మహేష్ బాబు అని, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ డే 2 నంబర్స్ కలేజా 27 lakhs, హరిహర వీరమ్మలు 12 lakhs, నువ్వెంత నీ అవకాత్ ఎంత బ్రో అని, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా, జెన్జీ కళ్యాణ్ అంటే ఏంటో చూపిస్తాం, ఓన్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తేనే 200 crores అన్నారు, కట్ చేస్తే 100 crores షేర్ కొట్టలేదని బ్రూటల్ గా వేస్తే ట్రైడ్ 4 times స్టిల్ నాట్ రీచ్ ద డే 1, గబ్బర్ సింగ్ 7.53 crores, కలేజా 6.85 crores అని, హైయెస్ట్ ఓపెనింగ్ డే PK 150+, MB 70+, హైయెస్ట్ లాంగ్ రన్ PK 300, MB 180, హైయెస్ట్ USA ప్రీమియర్స్ PK 3 million+, MB 1.4 million అని రివర్స్ లో వేస్తే బాయ్ ఫ్యాన్ వచ్చి నిజాం నవాబ్ రీ రిలీజ్ టాప్ డే 1 గ్రోసెస్ కలేజా 3.48 crores, మురారి 2.93 crores, గబ్బర్ సింగ్ 2.76 crores అని అంటే ప్రభాస్ ఫ్యాన్ వచ్చి గబ్బర్ సింగ్ 8.02 crore ప్లస్ మురారి 5.41 ఓన్లీ పోస్టర్ అని కౌంటర్ వేసాడు. అప్పుడు MB ఫ్యాన్ వచ్చి ఫస్ట్ టైం రీ రిలీజ్ కలెక్షన్స్ మురారి 9 crores క్లోజింగ్, జల్సా 3 crores క్లోజింగ్ అని వేస్తే సెకండ్ రీ రిలీజ్ స్టాట్స్ స్టిల్ నౌ జల్సా 53 lakhs గ్రోస్, మురారి 23 lakhs గ్రోస్, అట్లీస్ట్ 50% అయినా మ్యాచ్ చేయండి రా బాబు అని కౌంటర్ వేసాడు. ఇక అఫీషియల్ గా జల్సా మురారిని బీట్ చేసేసరికి ఒకడు వచ్చి ఈస్ట్ లో షోస్ అడుగుతుంటే మీరు ఎరగైన కుర్చీలు ఇన్ని అని ఒక ఎక్సెల్ షీట్ లో కౌంట్ చెప్తున్నారు, సావండి ఇంకా మనకి MB సినిమాలకు షోలు ఇవ్వరని, ఇకనైనా ఆ బుర్రలు బద్దలు కొట్టుకోవటాలు చేతులు నరుక్కోవటాలు మానేయండి రా ఈస్ట్ FMs, చూస్తున్నాగా ఏం జరుగుతోందో అని ఇంకోడు వెయ్యగా December 31st అందరూ కొత్త బాల్ దాగి బార్ లో పబ్ లో ఎంజాయ్ చేస్తారు కానీ మూవీస్ కి ఎవరు పోతారు, ముందు మూవీస్ ని రీ రిలీజ్ చేసే వాళ్ళని MB ఫ్యాన్ టోటల్ గా క్లోజ్ చేశాడు. జై కళ్యాణ్ బాబాను, జై కళ్యాణ్ బాబాను, మబ్బుగాడు మబ్బు ఎవరి ఫ్యాన్? మహేష్ బాబు ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్ నువ్వు
సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్. పోస్ట్ రిలీజ్ పోస్టర్లు అయితే ఎంబీని ఎవరు కొట్టలేరు, ముందే ప్రింట్ అయి ఉంటాయి. ముందే ఫిక్స్ నీకు. ఓన్లీ వాళ్ళకే ఇది. ఏ జడుకు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి నాటకాలు అరే మీరు మీ క్యాష్ ఫ్యానిజం పక్కన దెంగితే మీరు వరల్డ్ వైడ్ దెంగింది ఏం లేదు. కాదు నేను ఒక్కటి లేదు నా మొడ్డల బాండింగ్ అని మీకు అమ్మ బాండింగ్ పక్కన పెడితే మీరు కూడా హైర్స్ ఎన్ని దెంగుకుంటారో, మీకు రీజనల్ వైస్ అన్ని దెంగితే వరల్డ్ వైడ్ లా మమ్మల్ని దెంగినోడు ఎలా కొన్ని ఉన్నాడో రండ్రాలు వెళ్ళముడ్డారు. వీళ్ళు ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అతి దెంగుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా మనల్ని పిక్కింది ఏం లేదు. వరల్డ్ వైడ్ డే వన్స్ లలో కంపేర్ చేసుకుంటే నీకు ట్రాక్డ్ గ్రాస్ వస్తే నీకు హాఫ్స్ దెంగింది ఏం లేదు, వీళ్ళు చౌస్ దెంగింది ఏం లేదు. మన ఆగు, వాళ్ళు 2016-17 ట్విట్టర్ సినారీ ఏంటో తెలుసా? ఎంబీ రికార్డ్ చెప్పుకుని బతికే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్ ఫ్యామిలీ అని ఎన్ క్యాష్. ఒరే నువ్వు 2-3 జనరేషన్స్ అయిపోయింది. అది కాక ఇతను యంగ్ లో ఉన్నాడు. బాలయ్య బాబు వచ్చేసరికి 60+ అయ్యాడు. ఆ కలెక్షన్ రాకపోవచ్చు, మాకు ఎక్కువ వస్తున్నాయి అంటే మీ కంపేర్ చేసుకోండి. మీ కలెక్షన్ పోయి మహేష్ బాబుతో కాదన్నా, వీడి దరిద్రాన్ని బతికేం చెప్పమంటావా? వీళ్ళకి చెప్పుకోవడానికి రికార్డులు లేక మహేష్ బాబు ఫ్యాన్స్ రికార్డులు చెప్పుకొని బతికిన రోజులు ఉన్నాయి. అది వాస్తవం. జనతా గ్యారేజ్ డైరెక్ట్ గా మేము పేజ్ లోనే వేసారు మా వాడు ఫోటో పెట్టి. అది వాళ్ళ బతుకు, అది ఆడి బతుకు.